మరొకసారి మీ ముందుకి ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నానండి. కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యంలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఆ వచనంలో ఇలాగ రాయించబడి ఉంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇలా రాయబడి ఉన్నది, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, బ్రింగింగ్ మై రీకంపెన్స్ విత్ మీ టు రీపే ఈచ్ వన్ ఫర్ వాట్ హీ హాస్ డన్. ఈ మాట యేసు ప్రభు వారు పలికినటువంటి మాట. అపోజ్డ్ అయినటువంటి యోహాను గారు పద్మాసు దీపంలో ఉండి, పరవశంలో ఉండి ఆయన దర్శనంలో విన్నటువంటి మాటలు ఈ మాటలు. ఇక్కడ మాట్లాడినటువంటి మాటలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది, ఆ జీతాన్ని పట్టుకొని నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున నేను జీతాన్ని ఇస్తానన్నాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, వాని వాని క్రియ చొప్పున, వాని వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని త్వరగా వస్తున్నాను అన్నాడు. భూలోకంలో రక్షింపబడినటువంటి మనము దేవుని జీతాన్ని మనం పొందాలంటే మన క్రియలు జీతాన్ని పొందే రీతిగా ఉండాలి. లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్నిటిని మనం కూడగెట్టుకున్నా ఒక దినాన వాటి యొక్క విలువ శూన్యంగా ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఇచ్చే జీతం అమూల్యమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. అందుకనే వాని వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని త్వరగా వస్తున్నాను అన్నాడు. 2000 సంవత్సరాల పూర్వమే ఈ మాట పలికినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు త్వరగా రాబోయేటువంటి దినాలు సమీపంగా ఉన్నాయి. బహుశా మన కాలంలోనే జరగవచ్చు. ఈ కాలంలో మనం ఉన్నాం కనుక, ఈ కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు బహు జాగరూకులమై మనం బ్రతకాలి. మనం సంపాదించుకునేటువంటి జీవితం దేవుని యొద్ద ఉంది. మనం చక్కని జీతాన్ని మనం దేవుని యొద్ద మనం సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కొంతమందికి ఉపమాన రీతిగా ఈ రీతిగా బోధ చేస్తూ వచ్చారు. తలాంతుల గురించి మాట్లాడుతూ వచ్చారు. 10 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు అని మాట్లాడుతూ వచ్చారు. మరి 10 తలాంతులు ఉన్నటువంటి వ్యక్తి కష్టపడి మరి 10 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి కష్టపడి మరొక 5 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి భూమిలో పాతినట్టు మరి వాక్యం సెలవిస్తూ వస్తుంది. చూడండి ప్రియ సహోదరులారా, చక్కని ఉపమానంతో అక్కడ ఉన్నటువంటి మనుషులకు అర్థమయ్యే భాషలో చెప్తూ వచ్చారు. అంటే మనుష్యుడు ఎప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడుతూ ఉండాలి, క్రియలు మనం చూపిస్తూ ఉండాలి. అయితే ఈ భూమి మీద మనము మన కొరకు కష్టపడతాం, మన కుటుంబం కొరకు కష్టపడతాం. అయితే దేవుని రాజ్యం కొరకు మనం కష్టపడగలిగితే ఆయన జీతాన్ని మన కొరకు సిద్ధపాటు చేస్తూ వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ జీతాన్ని తీసుకొని వస్తాడు. కనుక మన జీవితాల్లో ఈ భూమి మీద బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన తేబోయే జీతం కొరకు మనం వేచి ఉండాలి. చక్కని క్రియలు భూమి మీద మనం జరిగించి చక్కని బహుమానాన్ని ఆయన చేత మనం పొందే స్థితిలో మనం బ్రతకాలి. అందుకనే వాక్యాల్లో అనేకమైనటువంటి మర్మాలు దాగి ఉన్నవి. ప్రతిరోజు మనం వాక్యాలను ధ్యానించాలి. ప్రతి దినము వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. మరి ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు మనము నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం, బాధలను ఎదుర్కొంటూ ఉంటాం, నిందలను, అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొనేటప్పుడు మనం ధన్యులము అని వాక్యం చెప్తూ వస్తుంది. ఆ ధన్యత ఏంటంటే ఆయన తీసుకుని వచ్చే జీతం. ఆ ధన్యత ఏంటంటే ఆయన చేతి ద్వారా మనం జీతాన్ని పొందే దినం ఒకటి ఉంది. అందుకనే బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, బ్రింగింగ్ మై రీకంపెన్స్ విత్ మీ అంటూ వస్తున్నాడు. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథకర్త రాసినటువంటి 40వ అధ్యాయం 10-12 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి. Behold, the Lord God comes with might, and his arm rules for him. Behold, his reward is with him, and his recompense before him అని వాక్యం పలుకుతూ వస్తుంది. అనగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన బలమైనటువంటి
పరిస్థితుల్లో ఆయన రాబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జీతం ఆయన యుద్ధమైనది. ఆ జీతం ఆయన ఒక దినాన్న ఆయన కొరకు బ్రతికిన బిడ్డల కొరకు ఇవ్వబోతూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన కొరకు బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతూ వస్తున్నావా? ఈ భూమి మీద మన జీవిత కాలం అంతయు మన కొరకే బ్రతకటం కాదు, కానీ ఆయన కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం బ్రతకాలని ఆయన ఇష్టపడి ఈ వాక్యాన్ని మరొకసారి గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ముగింపు మాటలుగా, ప్రతివాని కొరకు జీతాన్ని ఆయన సిద్ధపరిచాడు. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషికి ఆయన జీతాన్ని సిద్ధపాటు చేసి ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. మరి